వెల్కమ్ టు మై ఛానల్ వ్లాగ్స్ విత్ ఉషా. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నామండి. వాళ్ళ అమ్మవారి పండగ అయితే చేసుకుంటున్నారు. సో రమ్మని పిలిస్తే ఇక్కడ అందరం వెళ్తున్నాము. లగేజ్ మొత్తం అయితే ప్యాక్ చేసుకున్నాము. చూడండి లగేజ్ ఎంత ఉన్నదో. 2 డేస్కి మాత్రమే ఎంత లగేజ్ చూడండి. ఇక్కడ మేమైతే స్టార్ట్ అయిపోయామండి. ఇక్కడ చెల్లి, నేను, అమ్మ, పిల్లలు వెళ్తున్నాం. ఫస్ట్ మా చెల్లి మా డాడీ అయితే తర్వాత రోజు వచ్చారనమాట. ఇక్కడ మేమైతే బయలుదేరిపోయాము. ఇక్కడ మా అమ్మ అయితే బాబుని తీసుకుని నుంచి ఎలమంచిలో అయితే వెళ్తున్నామండి. కొత్తగా జోట్ల బస్సు అయితే ఎక్కాము. నార్మల్గా ఎలమంచిలో బస్సు అంటేనే ఖాళీ ఉంటుంది అస్సలు. అంటే కాలేజ్ టైం కాదు కదా, కొంచెం ఖాళీ ఉంటుందేమో అనుకున్నాము. ఇప్పుడు కూడా అస్సలు ఖాళీ లేదండి, చాలామంది నించోనే ఉన్నారు. కొత్తగా జోట్ల ఎక్కిన బస్సు అస్తాపురం దాటకి ఖాళీ అయిందండి. చూడండి మా పిల్లలు ఎక్కడ కూర్చున్నారు, మేము ఎక్కడ కూర్చున్నాము. మా అమ్మ ఒక దగ్గర, మేమిద్దరం ఒక దగ్గర. ఏదో గాలి అయితే కొంచెం అట్ట వేసిందండి, అంతమించి ఎక్కువైతే ఏమీ లేదు. ఇక్కడ మా అంకుల్కి అయితే 10 సార్లు ఫోన్లు వచ్చాయి. ఇదైతే అచ్యుతాపురం దాటిసిందండి బస్సు. కొంచెం ఏదో అచ్యుతాపురం దాటా కొంచెం ఖాళీ అయింది. మేము దిగాల్సిన స్టాప్ అయితే వచ్చిందండి. మేము దిగిన స్టాప్ మ్యాక్సిమం ఖాళీ అయిపోయింది. మమ్మల్ని దింపిన బస్సు అయితే వెళ్ళిపోతుందండి. బాయ్ బాయ్. చూడండి ఇక్కడ మేము ఎక్కాల్సిన స్టాప్ అయితే ఇదండి. ఇక్కడ నుంచి మళ్ళీ మా పిన్ని వాళ్ళ ఊరికి ఆటో ఎక్కాలన్నమాట. సో అందరూ ఆ ఊరికే వెళ్తున్నారు పండగ కదా. మేము ఎక్కాల్సిన ఆటోకి కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట. తమ్ముని పిలు. ఎక్కి ఆటోలో కూర్చున్నాం కానీ చాలా వేడిగా ఉంది. అస్సలు గాలి అయితే వేయట్లేదండి. చాలా అయితే చెమటలు పట్టేసి ఆటో అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఇక్కడ చూడండి మేమైతే ఊరైతే వచ్చాము. వచ్చిన ఊరైతే ఇదేనండి. మొత్తం గ్రీన్గా ఉంది ఊరంతా. ఫైనల్లీ ఇంటికి అయితే వచ్చామండి. అంత వేడిలో ఇంటికి వచ్చేటప్పటికి 2 ఫ్యాన్లు పెట్టుకొని కూర్చున్నాము. మా ఊరికి కొంచెం ఫ్రీ అనిపించింది అలా రాబోడికి. చూడండి ఫ్యాన్ దగ్గర అయితే కూర్చున్నాము. ఇక్కడ మేమైతే మొత్తం చుట్టుపక్కల ఇల్లు అయితే ఇవ్వండి. పక్కన మేక కనిపిస్తుందా? మేక నెక్స్ట్ రోజు మార్నింగ్ అయితే లేచామండి. పండగ రోజు అందరూ అయితే లేచి అన్ని రెడీ చేసుకుంటున్నారు. అంతా అవుతుంది పండగ హడావడి. ఇక్కడ చూడండి మా ఊడైతే రెడీ అయిపోయాడే. మా పాప అయితే ఇప్పుడే లేచింది. లేచి ఉంది ఎలా వస్తుందో ఆగించుకొని దాన్ని కూడా రెడీ చేయాలి. మా ఊడైతే రెడీ అయిపోయి టిప్ టాప్గా రెడీ అయిపోయాడు. ఫుల్ ప్యాంటు బనీలు వేసుకొని ఎప్పుడెప్పుడు బయటికి వెళ్ళిపోదాం, ఎప్పుడెప్పుడు తిరుగుదామా అని చూస్తున్నాడు. ఆడు మాత్రం పడుకోలేదు. ఇక్కడ మేము కూడా రెడీ అయిపోయామండి. అందరు ఒక్కొక్కరు రెడీ అవుతున్నారు. మా పిన్ని, మా బాబాయ్, అమ్మ, అమ్మమ్మ, పెద్దమ్మ, పిన్నులు అందరూ వచ్చారనమాట. చెల్లెళ్ళు, తమ్ముళ్ళు. సో అందరూ రెడీ అవుతున్నారు పండగకి అయితే. అమ్మవారి గుడికి అయితే వెళ్ళడానికి అందరూ రెడీ అయిపోయి చూడండి. ఎంత రెడీ అయినా సరే ఈ వేడికి చెమటలు అయితే పట్టేస్తున్నారు. Sentado e sair de copo. అమ్మవారి గుడికి అయితే వస్తామండి. చూసారు కదా అమ్మవారి గుడి ఎంత బాగుందో. ఇది మా తమ్ముడు పట్టుకున్న చూసారా కోళ్ళు, వాటిని కావిళ్ళు కోళ్ళు అంటారండి. అలా పట్టుకొని కావిళ్ళలాగా గుడి వస్తామని చెప్పి మొక్కుకున్నారంట. సో ఆ కావిళ్ళు కోళ్ళు పట్టుకొని గుడి చుట్టూ 3 సార్లు తిరగాలి. తిరిగేసి దర్శనానికి వెళ్ళడమే అనమాట. అందరూ ఎంతమంది వచ్చారు అంతమంది గుడి చుట్టూ తిరగడం. ఇంకా మొత్తం గుడి చుట్టూ అయితే తిరుగుతున్నాము మేము. అమ్మవారి దగ్గరికి అయితే వస్తామండి. చూసారు కదా అమ్మవారు. ఇక్కడ మనం బయటనే పూజలు చేసుకోవాలి. బయటనే అమ్మవారి ఫోటో అయితే పెట్టారు. లోన్కి అయితే పంపించట్లేదండి. ఎంతమంది వచ్చినా బయటనే పూజ చేసుకొని వెళ్ళమంటున్నారు అనమాట. ఇక్కడైతే అన్నం చేసుకున్నాం మేము అందరం. ఇక్కడ చూడండి మన ఓన్ని అమ్మవారి ఒళ్ళు వేసి అయితే ఇస్తున్నారండి. ఈయనైతే లోపలికి వెళ్ళారు కదా అని చెప్పి మా బాబుని కొంచెం అక్కడ వేసి అంటే అమ్మవారి ఒళ్ళు అంటే సో అమ్మవారి ఒళ్ళు అయితే వేసిస్తున్నారు. మొత్తానికి మా ఊడు అమ్మవారి ఒళ్ళోకి అయితే వెళ్ళి వచ్చేసాడు.
దర్శనం అయితే అయిపోయిందండి. మొత్తం గుడి మొత్తం ఇలా ఉంటుందన్నమాట. చిన్న గుడే, మరి అంత పెద్ద గుడి ఏం కాదు, కానీ పండగ మాత్రం ప్రతి సంవత్సరం బాగా చేస్తారన్నమాట. డెకరేషన్ అది పువ్వులతో అంత బాగా చేశారో చూడండి. మొత్తం అస్సలు ఖాళీ లేదు గుడి అయితే, చూసారు కదా. తర్వాత పోతురాజు అండి, పోతురాజు దగ్గరికి అయితే వచ్చాము. దాదాపు పెట్టేసుకుంటున్నాం పోతురాజుని బాగా చూడమని చెప్పి. మొత్తం అట్టిపల్లి బాగా పెట్టేశారు. దర్శనం అయితే అయిపోయి ఇంటికి అయితే వచ్చామండి. చూసారు కదా, ఇక్కడ మా చెల్లి మిక్సీ అయితే వేస్తుంది, అమ్మ కూరగాయలు అయితే కోస్తుంది. అక్కడ మా పాప ఐస్ క్రీమ్ వెళ్తూ ఉంటుంది. ఏమైనా పండగ వస్తుంది వాళ్ళు ఇంకా ఐస్ క్రీమ్ బతికేస్తుంది. ఈరోజు అయితే అన్నం అయితే ఏం తినలేదు, మొత్తం ఐస్ క్రీమ్తోనే బతికేస్తుంది మా పాప అయితే. చూసారు కదా, మొత్తం ఇలా ఉంటుంది పండగ అయితే ఇల్లు. దాని తర్వాత ఇంటి వెనకాల పాకలా చూసారు కనిపిస్తుంది కదా, ఆ పాక లోపల అయితే వంటలు చేస్తుంది మా అమ్మ. గారెలు బూళ్ళు అయితే చేస్తుంది. ఇలాంటి పాకలు చూసి అక్కడెక్కడ ఇప్పుడు కనిపిస్తున్నాయి, అక్కడ కనిపించట్లేదు అనమాట. సో మేము ఎప్పుడు వచ్చినా ఇక్కడైతే వంటలు చేస్తారు వాళ్ళు. ఇంట్లో అయితే కొంచెం వేడిగా ఉంటుంది, బాగున్నాడు కదా అని చెప్పేసి ఇంట్లో అయితే వంటలు అయితే ఏం చేయలేదు, అన్నీ ఇక్కడే చేశారు. ప్రస్తుతం ఇక్కడైతే బూళ్ళు అయితే అయిపోయాయండి. గారెలు అయితే చేస్తుంది మా అమ్మ. చూసారు కదా, ఇక్కడ మా చెల్లి చూసారా ఫ్యాన్ మీద చీరలు ఎత్తుకొని కూర్చుందండి. ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కోసింది గారెల్లోకి కూరల్లోకి మొత్తం అన్నిటికి. సో చేతులు అయితే మండిపోతున్నాయి అంటే దానికి. ఎవరెవరో ఏమో చెప్పారు, అన్నీ చేసింది. ఫైనల్గా నిమ్మకాయ అయితే రాస్తుంది. అసలు మంటలు అయితే ఏం తగ్గలేదు, మొత్తం అన్ని మంటలు సాయంత్రానికి తగ్గింది, కొంచెం లైట్గా తగ్గాయి. అది కూడా సాయంత్రం కూడా మంట వస్తుంది. నిమ్మకాయ అయితే రాస్తుంది, నిమ్మకాయ రాస్తే తగ్గిపోతుంది ఎవరో చెప్పారు. మా అమ్మ వచ్చి చెప్పింది, మా అమ్మ చెప్పిందని రాస్తుంది. తేనె నిమ్మకాయ అన్నీ చాలా మట్టికి రాసింది, కానీ అసలు ఏం తగ్గలేదు. చూడండి ఎలా అయిపోతుంది అది. ఈవినింగ్ పండగ అయితే స్టార్ట్ అయిపోయిందండి. పండగ అంటే ఏం లేదు, జస్ట్ కోలాటం పెట్టారు అంతే. ఎందుకంటే ఎలక్షన్ అయింది కదా, ఇంకా రిజల్ట్స్ రాలేదు కదా. సో ఎలక్షన్ కోడ్ వల్ల ప్రోగ్రామ్స్ ఏం పెట్టకూడదు, ఏం చేయకూడదు అని పోలీసులు చెప్పారంటే. సో పండగ అయితే ఇంకంతే, ఓన్లీ కోలాటం పెట్టుకున్నారు. అది కూడా ఈ ఊరు వాళ్ళందరూ కూడా చూడండి ఎంత బాగా చేస్తున్నారో. ఫైనల్లీ పండగ అయితే సింపుల్గా ఇలా అయిపోయిందండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.